హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈ రోజుకి అయితే మనది అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో చిక్స్ వచ్చేసి 12వ రోజు. సో 12వ రోజు మనకు సెకండ్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. సో ఈరోజు మన సూపర్వైజర్ అనేది వ్యాక్సిన్ తెస్తే సో మనం సెకండ్ వ్యాక్సిన్ అనేది వేసుకోవాలి. సో అలాగే వచ్చేసి ఈరోజు మేనేజ్మెంట్ ఏంటంటే, సో మార్నింగ్ అయితే సో నేనైతే లిటర్ ర్యాకింగ్ అనేది చేస్తున్నాను. ఇదైతే డైలీ చేసే పని. సో ఇదైతే డైలీ చేయాలి. సో ఒక్కరోజు కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది వర్షాకాలం. సో ఎప్పుడు వర్షం పడేది తెలియదు. వర్షం పడ్డదా మనకు పొట్టు అనేది పచ్చిగా అవుతుంది. సో అలా మనం పరదాలు కూడా మేనేజ్మెంట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం పరదాలు వర్షం పడ్డప్పుడు అనేది మనం కొంచెం వేసుకోవాలి. సో అలా వేసుకుంటే మనకు లిటర్ అనేది ఖరాబ్ కాదు, అంటే పొట్టు. సో నేనైతే నైట్ అయితే వర్షం వస్తుందని సో ఈ విధంగా అయితే వన్ సైడ్ అయితే పరదా అనేది వేసిన. సో ఇప్పుడైతే నేను ఇలా లిటర్ అనేది ర్యాకింగ్ చేసుకుంటూ సో ఇక్కడ సైడ్ అయితే పరదా అనేది లేపేసా. సో మళ్ళీ మనము టైం మళ్ళీ 10-11కు సో ఇలాగనే వేడి ఉంటే ఎండ వచ్చిందనుకో, సో మనం రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది 1 ఫీట్న్నర మనం పరదా ఉంచుకొని మిగతాది మొత్తం కిందికి దించేసుకోవాలి, సరేనా? సో అలాగే గైస్, మనకు మన సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారు. సో చాలామంది కూడా మెసేజ్ పెట్టారు. సో షెడ్డు అన్న ఓన్ నువ్వే చేస్తావా లేకపోతే లేబర్ పెట్టావా అని. సో నేనే అన్న, ఓన్ మనదే షెడ్డు. సో నేనే చేసుకుంటా. సో లేబర్ అంటే ఇప్పుడు లేబర్కి అయితే టూ మచ్ మనీ అవుతుంది. ఆ మనీ ఓంగా కూడా మనకు ఇందులో ఏం మిగిలాయి. సో మనకు బ్యాచ్ అంతంతనే ఉంటుంది. ఒకవేళ మనకు ఎఫ్సిఆర్ పీసీ కనుక మనకు మంచిగా రిజల్ట్ అనేది వస్తే సో మనకు అనేది పీసీని బట్టి సో దాని రిజల్ట్ బట్టి మనకు అమౌంట్ అనేది వస్తుంది. లేకపోతే నార్మల్గా మనకు 4.5 పడుతుంది. సో అదే అన్నారు కదా మన కస్టమర్, మన సబ్స్క్రైబ్ అయితే అడుగుతారు ఎంత పడుతుంది మీకు, ఎంత లాభం ఉంది అనేది. సో మనకైతే అంతే ఉంటుంది, ఎంత లాభం అనేది ఏముండదు. సో బ్యాచ్కి మనకు ఎంత అమౌంట్ అనేది ఫిక్స్ అనేది మనం చెప్పలేము. సో మనం ఎంత మంచిగా చేస్తే అంత ఫలితం అనేది ఉంటుంది, అదైతే నేను చెప్పగలుగుతా. సో ఏదో మనం షెడ్లో పిల్లలు దించుకున్నామా, ఏదో వర్క్ చేస్తున్నామా అంటే కూడా అట్లా ఉండదు. సో మనం అయితే దీంట్లో ఏమేమి చేయాలనో వర్క్ అనేది అది కంపల్సరీ చేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో కష్టం తగ్గట్టు ఫలితం అనేది దక్కుతుంది. ఓకేనా గైస్? సో ఈరోజుకి అయితే మన వర్క్ అనేది ఇదే ఉంది. సో సాయంత్రం అయితే మన చిక్స్కు ఒకవేళ సూపర్వైజరు మెడిసిన్ అనేది తెస్తే వ్యాక్సిన్, సో అవి అయితే మేము వేస్తాము. సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ తేకపోతే రేపన్నా అవుతుంది, ఒకరోజు వెనక ముందు అవుతుంది, ఏం కాదు అట్లా. ఓకేనా? అలాగే వచ్చేసి ఈరోజుకైతే మన 12 రోజులు కాబట్టి మనమైతే ఇప్పటికైతే 65% అయితే మనము స్పేస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసాము. ఇంకా మిగతా ఉన్నది. సో అది అనేది టోటలీ మనం 15-16 డేస్ లోపల ఫుల్ మనం జరిపేసుకుంటాం. సో జరిపేసుకున్నాక అలాగే మన ఇప్పుడు జంబో ఫీడర్లు ఉన్నాయి కదా. సో ఈ జంబో ఫీడర్లు అనేది మనము ఈరోజుకు 12 కదా, ఇంకో 3 డేస్ అయినా ఉంచుకోవాలి. సో ఆ తర్వాత మనం తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇలాగనే ఉన్నా కానీ మనకు జంబో ఫీడర్లో మన ఫీడ్ వస్తే ఈ చిక్స్ అనేది సో మొత్తం కింద పడేయడం జరుగుతుంది. సో అందులో ఫీడ్ లేకున్నా కానీ మొత్తం కింద వేసేస్తాయి. సో అలాగే మనకి ఈ పెద్ద ఫీడర్లలో కూడా ఫీడ్ అనేది అవి ఇంటేక్ అనేది చేయి. సో దీంట్లోనే అలవాటు అనేవి ఉంటాయి. సో అందుకని మనం అనేది అవి తీసేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మళ్ళీ మనం స్ప్రేలు అనేది స్టార్ట్ అయితే చేసుకోవాలి. సో మన సూపర్వైజర్ స్ప్రేలు అనేది ఇంతవరకు అయితే మనకి ఇవ్వలేదు. సో ఇచ్చినాక సో అవి ఏమేమి స్ప్రేలు అనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో ఓకే గైస్. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.